కొందరికే ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, కొందరికే ధన స్వాతంత్రం వచ్చింది, కొందరికే పదవీ స్వాతంత్రం మరియు అధికార స్వాతంత్రం వచ్చింది. ఇవేవి రాని లక్షల కోట్ల మంది ఇంకా ఈ భారతదేశంలో కుల వ్యవస్థ కింద, హిందుత్వవాదము అనేటటువంటి పంజా కింద అణిగిపోతూనే ఉన్నారు. ఆ స్వాతంత్రం కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఇస్తాడు. కానీ ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన పిలాతు ముందు నిలబడుకుని అన్నాడు, అవును నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ అయితే నా శిష్యులు దానికోసం పోరాడుచుండేవారు కదా అని అన్నాడు. ఎందుకన్నాడు అని అంటే, ఓ నాయనా పిలాతు, నీకు అర్థం కాలేదు, నేను నీకు కూడా రాజుని రా అంటున్నాడు. నీకు అర్థం కాలా ఇంకా, నేను నీకు కూడా రాజుని. నువ్వు అనుకుంటున్నావు నన్ను అప్పచెప్తున్నావు అని కాదు, నేనే స్వచ్ఛందంగా వెళ్తున్నా, నేను అనుకుంటే నువ్వు కూడా ఉండవు అంటున్నాడు. అది మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని అంటే అర్థం ఏమిటి అని అంటే, మనకి ఇల్లు ఉండద్దు, మనకు చదువు ఉండద్దు, మనకు సమాజం అవసరం లేదు అని కాదు. దాని అర్థం ఏంటంటే, ఈ లోక భావజాలానికి సంబంధించింది కాదు, ఈ లోక అధికారానికి సంబంధించింది కాదు, ఈ లోక కుహన ఆత్మీయతకు సంబంధించింది, మతపరమైనది కాదు. మనము ప్రభువు కట్టేటటువంటి రాజ్యములో కనికరమును ప్రేమించటం ఉంటుంది, ప్రభువు కట్టేటటువంటి రాజ్యములో ప్రేమ ఉంటుంది, ప్రభువు కట్టేటటువంటి రాజ్యములో న్యాయము ఉంటుంది, ప్రభువు కట్టేటటువంటి రాజ్యములో సమానత్వం ఉంటుంది, ప్రభువు కట్టేటటువంటి రాజ్యములో అందరికీ సామ్యవాదముగా అందరూ తగ్గించుకుని జీవించేటటువంటి జీవితం ఉంటుంది. అలాంటి జీవితం కోసం మనము ఈ బ్రాహ్మణవాదంలో నుండి బయటికి ప్రజలను తీసుకొని రావటానికి ప్రతిసారి పోరాడుతూనే ఉండాలి. ఈ భారతదేశంలో మైండ్ను ఇంక్విజిషన్ చేసి, సోల్ ఇంక్విజిషన్ చేసి, మనిషికి మనిషి అన్న గుర్తింపు లేకుండా, నువ్వు చంపడానికి పుట్టావు, నువ్వు చావడానికి పుట్టావు, అసలు నీ శరీరం పనికిరాదు, వేస్ట్ ఈ శరీరం, ఆత్మ మాత్రమే. చాలా శ్లోకాలు ఉన్నాయి, తర్వాత చదువుతాను సమయం దొరికినప్పుడు. ఆత్మ మాత్రమే నిత్యమైనది కాబట్టి నీ శరీరం వేస్ట్ అని భగవద్గీత చెప్తుంది. కాబట్టే ఆ మాటలు ప్రజలకు బోధించి వాళ్ళను ఆత్మీయంగా బలపడకుండా, అలా శారీరకంగా వాళ్ళను చూడకుండా వారి కర్మకు వాళ్ళని వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. దాని నుంచి మనం విడిపించాలి. అలాంటి ఇంక్విజిషన్ నుంచి మనం బయటికి రావాలి అని ఆలోచిద్దాం.